నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ సూపర్ ఫిలిం. సూపర్. హలో గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. అగైన్ వీఆర్ బ్యాక్ విత్ ఎ ట్రైలర్ రియాక్షన్ ఆఫ్ రాజాసాబ్ 2.0. సో ఇప్పుడే రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో మనం దాని మీద రియాక్ట్ అవ్వబోతున్నాం. అగైన్ వీ హ్యావ్ అవర్ ఫ్రెండ్ ఉదయ్ ఇయర్. మీరు ట్రైలర్ రియాక్ట్ అయ్యే ముందు ఎవరైనా కొత్త వస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మన దగ్గర చాలా కంటెంట్ ఉంటుంది. ట్రైలర్ రియాక్షన్స్, టీజర్ రియాక్షన్స్ చాలా వస్తుంటాయి. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వి గో విత్ ద ట్రైలర్ రియాక్షన్ నౌ. నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేవు. గంగమ్మ, మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. రే కనకరాజు, నాకు నీ గురించి తెలుసుకోవాలంది బాగా. నిన్ను చాలా మిస్ అయ్యా. చిక్కినావు, చక్కగా వచ్చి వలలో పడినావు. మిస్ యూ టు రాజా సాబ్. ఈ ఇల్లు ఒక మైసభ. ఇక్కడికి రావడమే కానీ వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. థింగ్స్, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ ప్రతిదీ హిప్నటైజ్ చేసి మీరు ట్రాన్స్లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. తాతొచ్చాడయ్యా. హీరోస్ ఎవరు ఎందులో వీకుంటారో దాన్ని టార్గెట్ చేస్తాడు. సాధారణ స్త్రీ గంగమ్మ కాదు, గంగాదేవి. దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి. వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. ఇక్కడ నుండి నీ కాలు కదలాలంటే అయితే ఏంద్రి ఇప్పుడు? he took him into his trance. ఓడి అమ్మా, దాచి పెట్టాడు ఏదో. లాస్ట్ షాట్. మారుతి బాగానే అరే దాచి మంచి పని పెట్టిండు చేసిన, మనకి. మంచి పని చేసిన చూడకుండా. అరే రే 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 మెంటల్ ఉంది కానీ అమ్మా, అసలు పాతదానికి దీనికి అసలు సంబంధమే లేదు. అసలు బ్యాంగర్ అసలు. అమ్మ జీవితం లాస్ట్ షాట్ క్రేజీ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా మొన్న చాలా దాచి పెట్టామని అసలు మస్తు దాచి పెట్టిండు ట్రైలర్ లో మనకి. మెంటల్ మెంటల్. నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు పిక్చర్ అయిపోయినాయి. అసలు ఇదేం మారుతి గారి సినిమానైనా విజువల్స్ మనమే కదా అప్పుడు ట్రోల్ చేసింది ఈ ట్రైలర్. అది బాగాలేదు, ఇది బాగాలేదు అని. ఇప్పుడు కూడా అసలు మంచి అవుట్పుట్ దింపిండు. విఎఫ్ఎక్స్ మీద ముందు నుంచి కూడా కంప్లైంట్ లేదు. పీపుల్ మీడియా రా, పీపుల్ మీడియా వేరే. బట్ ఎన్ని ట్రోల్స్ వచ్చారో కంబ్యాక్ మాత్రం సూపర్ అసలు. మస్తున్నాయి విజువల్స్. సో ఫస్ట్ దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి ట్రైలర్ అంటే, మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి, మాస్ ఫైటింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, అదే హారర్ ఉంది, విజువల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా అసలు ఇన్ని అన్ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ అసలు ఇచ్చేసి నీకు ఏం కావాలి చెప్పరా భయ్ అన్నట్టు. దీంట్లో రొమాన్స్ కూడా ఉంది మనకి. ఇంకా నువ్వు టూ సాంగ్స్ ఏమో ఉన్నాయి దీంట్లో. ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. దీంట్లో చూపించిండు కొన్ని షార్ట్స్, మెయిన్లీ దిస్ షార్ట్.
ట్రైలర్ మొత్తంలో ఏది అని హై ఈ షాట్ Boom. ఇచ్చింది నాకు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అసలు ప్రభాస్. ఒక ఫ్యాన్స్ కి ఏం కావాలో ఎన్ని మనకి అంటే 3 ఇయర్స్ అవుతుంది మనకి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి. మనకి పాత సినిమాలు ఎక్కడ ఓన్లీ మాస్ సినిమాలు మైథలాజికల్ సినిమాలు ఇవే ఉన్నాయి ప్రభాస్ గారి నుంచి. సో ఫ్యాన్స్కి ఏం కావాలి నా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అనేది మొత్తము ఈ షార్ట్లో తెలిసిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ అసలు ప్రభాస్ అసలు అన్నకి. అలాంటి అసలు ఇలాంటి గెటప్ ఇవన్నీ ట్రై చేయడము చాలా గ్రేట్. అసలు ఆ సీన్ లో ఏం జరుగుతుంది, అసలు ఆ కాస్ట్యూమ్ ఎందుకు వేసుకుంటుంది, ఎక్సైట్మెంట్ ఉంది నాకు ఇప్పుడు. అవునవును, అసలు అన్ఎక్స్పెక్టెడ్ దిస్. ఇక ఇగ్నోర్ చేయడమే ఇవన్నీ. కానీ వస్తుంది ఇది అది. అసలు అది ఏంది, ఆ, అసలు హారర్ సినిమా అంటున్నావు నువ్వు, అదంటున్నావు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఆ, ఏమేమో షార్ట్ చూపిస్తున్నావు. వలలో పడినా ఓ సీ దిస్ షార్ట్ మ్యాన్. అందుకే 3 ఇయర్స్ పట్టింది ఈ సినిమాకి. గాడ్జిల్లా. 3 ఇయర్స్ ఫర్ విఎఫ్ఎక్స్. నాకు మెయిన్లీ కొంచెము ఇది ఒక్కటి, ఈ షార్ట్ ఒకటి, అంటే అది విఎఫ్ఎక్స్ కొంచెం ఆడ్ అనిపించింది ఒక్క షార్ట్ నాకు. ఎందుకు అసలు క్రొకోడైల్ షాట్ పెట్టరా మళ్ళీ ఒకసారి. అసలు చాలు. అరుస్తున్నారు బాయ్. కాదు, సలార్ లో మొత్తం సినిమా అంతా సైలెంట్ కూర్చోబెట్టి 2 నిమిషాలు 3 నిమిషాలు డైలాగ్ ఏదో అంటారుగా అవును, మీమ్స్ లో. అసలు ఇక్కడ మొత్తం అరుస్తూనే ఉన్నాడు ఈ సినిమా అంతా. మస్తు డైలాగ్స్ ఎక్కువ అది ఇచ్చింది మనకి ఈ సినిమాలో. అది అది అదే కావాలి మనకి. వెయిటింగ్, ఈ ప్రభాసన కోసం మ్మ్. వెయిట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి. ఇంకోటి క్లారిఫై, నేను ఉదయం మొన్న ఒకటి డిస్కషన్ కూడా చేసాం సంక్రాంతి మూవీస్ గురించి. సో దాంట్లో కొంచెం రాజసాబ్ గురించి కొంచెం తక్కువ మాట్లాడను, అంటే అది బాగాలేదు ఇది బాగాలేదు. బట్ వీఆర్ టేకింగ్ అవర్ వర్డ్స్ బ్యాక్. దిస్ వాజ్ మోస్ట్ ఎక్సైటెడ్ ఫిల్మ్ ఫర్ మీ ఫర్ సంక్రాంతి. ఇంకా మ్యూజిక్, తమన్నా అఫ్ మ్యూజిక్ కోర్స్ బ్రో, తమనన్న అస్సలు ఆ ఎట్లా ఉండాలో. పాటలు 2 చెడగొట్టేసిండు కానీ అది ఎస్ అఫ్ కోర్స్ ఈ ఈ ఆర్ఆర్ విషయంలో మనం అస్సలు ఏమనలేం. నో కంప్లైంట్స్. అంత సీన్ లేదు ఫస్ట్ మనకి. ఎస్, సాంగ్స్ ఎట్లున్నా పర్వాలేదు మనకి తమన్నా సినిమాలో. బీజిఎం మాత్రం చాలా బాగుంది. సేమ్ నీకు హారర్ సినిమాకి ఎలాంటి ఫీల్ కావాలి, బీజిఎం కావాలి అనేది అలా ఇచ్చింది మనకి. సో సినిమాలో విజువల్స్ బాగున్నాయి మనకి, మ్యూజిక్ బాగుంది. ఇంకా ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రజెన్స్ అసలు చాలాసేపు ఉంటాడేమో సినిమాలో. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి. మ్యాడ్నెస్. ఇంకోటి ఒక వేరియేషన్ ఉంది, దీంట్లో ఎక్కువ చూపించలేదు, అదే రాజు గారి అదే కొంచెం జుట్టు ఇట్లా బ్లాక్ కలర్ ఆ డ్రెస్ వేసుకొని చైర్, అవును. అదొక గెటప్ ఉంది లాస్ట్ క్లైమాక్స్ షాట్ లో, అది ఆ గెటప్. చాలా మ్మ్. వేరియేషన్స్, చాలా కష్టపడుతుండు. అయితేంద్ర ఇప్పుడు అట్లా కన్నే ఉండిపోయాడు. అయితేంద్ర ఇప్పుడు ఎస్, నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ సూపర్ ఫిలిం. సూపర్. ఇంకా చాలా రోజుల నుంచి మనకి ట్రైలర్లో సంజయ్ దత్ గారిని ఎక్కడ చూపించలేదు, ఏ ఈవెంట్లో చూపించలేదు, మన ఈవెంట్ కూడా రాలేదు, ఏ టీజర్లో కూడా చూపించలేదు. సో ఇక్కడ చూపించారు. స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం చాలా బాగుంది, అంటే విలన్ అనుకుంటా. సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ క్యారెక్టర్ మ్యాన్. చాలా బాగుంది ఆ క్యారెక్టర్ సూపర్ డిజైన్ సూపర్. కూడా, సూపర్. స్క్రీన్ ప్రెసెన్స్ కూడా గట్టిగా ఉన్నట్టుంది సంజయ్ దత్ కి. యా, అవునవును. అసలు ప్రతి సినిమాల్లో వాడేస్తారు, ఏదో ఇరికి చేసేస్తారు కానీ కనీసం ఈ ఎస్ సినిమాలో ప్రాపర్ గా సంజయ్ దత్ ని వాడుకుంటారేమో. ఆఫ్టర్ ఆఫ్టర్ కేజీఎఫ్ ఎస్ ఎస్ ఆఫ్టర్ కేజీఎఫ్ ఆయన కొంచెం అంత ఇంత ప్రాపర్ గా వాడి ఇలా వాడిరేమో అనిపిస్తుంది. ఎస్ ఎస్. అండ్ నైనమ క్యారెక్టర్ ప్లే చేసిన పేరు నాకు ఐడియా లేదు, బట్ ఏదో మంచి రోల్ అయి ఉంటుంది. తన అంటే యా. ఎమోషన్ మొత్తం తన చుట్టూ తిరుగుతుందేమో. సో తను ఒక మెయిన్ క్యారెక్టర్, అండ్ ఈవెంట్స్ ఎక్కువ చూపించలేదు మనకి ఈ సినిమాలో. జస్ట్ మాలవిక మోహన్ని అక్కడొక 2 షాట్స్ లో అనిపించింది. నిధి అగర్వాల్ రిద్ధి ఎక్కడ అనిపించలేదు మనకి, జస్ట్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ లో అక్కడ అనిపించారు అంతే. సో కమెడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఐ థింక్ మారుతి గారి సినిమా కాబట్టి వీ విల్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ కామెడీ. అండ్ ప్రభాస్ ఎంటైర్ ఎవ్రీ షాట్ మస్తున్నాడు. అవును అండ్ వేరే లెవెల్ ఎనర్జీ ఉంది, అసలు బ్యూటిఫుల్ ఎనర్జీ అది. అవునవును. రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ అన్న స్పీచ్ విన్నావు కదా? నేనైతే విన్నా. అసలు ప్రభాస్ అన్న ఎంత క్యూట్ అసలు అసలు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఆ ఏం స్పీచ్ రాది. మారుతి ఎమోషనల్ అయిపోవడం. ఆ, మారుతి ఐ మీన్ అంత ఎమోషనల్ అవుతాడు అనుకోలేదు నేను. అవును. అసలు టాలీవుడ్ లో ఇలాంటి స్పీచ్ అంటే ప్రభాస్ అన్నకే సాధ్యమవుతుంది, అంత క్యూట్ స్పీచ్. మా స్పీచ్ ఎవరైనా ఇస్తారు, ఇలాంటి క్యూట్ స్పీచ్ ఇవ్వాలంటే ఆ, ప్రభాస్ అన్న తర్వాత ఎవరైనా. అస్సలు భలే ఉండే. చాలా 10 minutes చిన్నపిల్లలాగానే ఉండే 10 ఫస్ట్ minutes నిజంగా. స్పీచ్. పాపం చాలా అదైతుండు, లైక్ మాట్లాడాలి జరా అది. అవును, ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా బూస్ట్ ఇచ్చింది సినిమాకి, చాలా ఎస్ బూస్ట్ ఇచ్చింది. ఎస్ ఎక్స్ట్రీమ్. అసలు మారుతి గారి కాన్ఫిడెన్స్ హైలైట్.
అడ్రస్ ఏడవడము పెట్టు అన్నట్టు అడ్రస్ పెట్టేసి డైరెక్ట్. అండ్ ఇప్పుడు ట్రైలర్ ఇంకా చాలా పుష్ చేస్తారు సినిమాకి. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. బ్లాక్ బస్టర్ కొట్టాలి. ప్రభాస్ అన్న, మారుతి గారు ఎంతైతే ఎమోషన్ అయ్యారో ఏం కాదు, హిట్ కొడుతున్నాం, ఫిక్స్ అయిపోయింది అంతే. సారీ, ట్రైలర్ Trailer చూసాక discussion. మా డిస్కషన్ ఇది. సో మాకు ఈ ఎలిమెంట్స్ బాగా నచ్చాయి. అండ్ మీకు ఏమనిపించిందో ట్రైలర్ చూసాక మాకు కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ద వీడియో గైస్. అండ్ నాకు తెలిసి రేపు ఈవినింగ్ వరకు ఒక వీడియో వస్తుంది, సంక్రాంతి ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఆ వీడియో రేపు ఈవినింగ్ వరకు వస్తుంది. అండ్ మళ్ళీ మనము నెక్స్ట్ ఇయర్, సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ వీడియో ఫ్రమ్ దిస్ ఇయర్. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, వాయిస్ ఆఫ్ సినిమా అని. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి అక్కడ కూడా ఫాలో కొట్టండి, అక్కడ కూడా అప్డేట్స్ వస్తుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, వాయిస్ ఆఫ్ సినిమా. రైట్.